ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొన్ని మాటలను బైబిల్ గ్రంథం నుండి పరిశీలన చేద్దాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన. భూమి ఆకాశములను సృజించిన నా గొప్ప దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా మా బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, నేను భయపడను. ఎందుకు భయపడను అంటే, ప్రభువు నాకు సహాయకుడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, శరీరానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలకి భయపడుతూ ఉంటాం. అనేక సందర్భాల్లో భయపడుతూ ఉంటాం. వ్యక్తులను చూసి భయపడుతూ ఉంటాం. పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నీవు భయపడతా ఉన్నావు? ఎవరికి భయపడతా ఉన్నావు? ఎలాంటి పరిస్థితులకి భయపడతా ఉన్నావు? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నీకు సహాయకుడిగా ఉంటే, ప్రభువు నీకు సహాయకుడిగా ఉంటే, ప్రభువు నీకు సమీపముగా ఉంటే, ప్రభువు నీకు నాకు స్నేహితుడిగా ఉంటే మనము భయపడవలసిన అవసరము లేదు. ఎందుకు అంటే, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒంటరిగా ఉన్నవేమో. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఒంటరిని చేస్తుండొచ్చు. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను ఒంటరిని చేస్తుండొచ్చు. కానీ నరమాత్రులు నిన్నేమీ చేయగలరు. ఎందుకు ఏమీ చేయలేరు అంటే, ప్రభువు నా సహాయకుడు. నీ పరిస్థితులు నిన్నేమీ చేయవు. నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు నిన్నేమీ చేయలేరు. ఎందుకో తెలుసా? ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. ఈ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకుని మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా, మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, మన చుట్టూ ఉన్నవారు మన ఒంటరిని చేసినా, నీతో ఎవరు మాట్లాడలేకపోయినా నువ్వు దిగులు చెందకు, నువ్వు భయపడకు. ఎందుకో తెలుసా? నీ సహాయకుడు ఎవరు అంటే ప్రభువు. నీ సహాయకుడు ఎవరు అంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. నువ్వు దిగులు చెందకు. ఎందుకంటే దేవుడే నీకు సహాయకుడిగా ఉన్నప్పుడు, దేవుడే నీకు సహాయం చేస్తూ ఉన్నప్పుడు నువ్వెవరికి భయపడవలసిన అవసరమూ లేదు. నీ పరిస్థితులను బట్టి భయపడుతున్నవేమో, నువ్వు ఒంటరిగా ఉన్నవని భయపడుతున్నవేమో, భయపడకు. ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకొని, ప్రభువా నీవు నాకు సహాయకుడిగా ఉంటే నేను భయపడను. ప్రతి పరిస్థితి నన్ను భయపెడతా ఉంది. వ్యక్తులు నన్ను భయపెడతా ఉన్నారు, నన్ను ఒంటరిని చేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిస్సహాయ స్థితిలో నేను ఉన్నానని భయపడతా ఉన్నవేమో. ప్రభువు నీకు సహాయకుడు గనుక నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ఈరోజు పరిస్థితులు నీ పైన విజయం సాధించినట్లు కనిపించవచ్చు. ఈరోజు వ్యక్తులు నీ పైన విజయం సాధించినట్లు కనిపించవచ్చు. కానీ నువ్వు వారికి భయపడకు. ఎందుకంటే నీ పక్షముగా ఉన్నవాడు నా పక్షముగా ఉన్నాడు. మన సహాయకుడు ఎవరు అంటే, సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వశక్తివంతుడు. నరమాత్రులు నిన్నేమీ చేయలేరు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యముని బట్టి ధైర్యము తెచ్చుకుని, నా సహాయకుడిగా నువ్వు ఉండు. నా సహాయకుడిగా నువ్వు ఉంటే నేను భయపడను. నా సహాయకుడిగా నువ్వు ఉంటే నేను విజయము సాధిస్తాను. ఎవరున్నా లేకపోయినా, ఎవరు మాట్లాడలేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో నేనున్నా, నువ్వు నాకు సహాయకుడిగా ఉంటే నేను భయపడకుండా జీవించగలనని ప్రభువుతో ఒక మాట మనం చెప్పినట్లయితే ఆయనే మనకి సహాయకుడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు ఈ వాక్యం వింటున్న మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడ, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో భయపడొద్దని మాతో మాట్లాడా. అవును ప్రభువా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అనేక పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నాము, దిగులు చెందుతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మాకు సహాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.